రేవంత్ రెడ్డి గారు జిల్లాకు చెందిన సీనియర్ డిప్యూటీ సీఎం శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, ఉండా సురేఖ గారికి, అలాగే వేదిక పైన గౌరవ శాసనసభ్యులకు, అధికారులకు, కలెక్టర్కు, ముఖ్యంగా పెద్ద ఎత్తున విచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని వారి పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చెప్పిన మాట ప్రకారం ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణలోని యావత్ పేద ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పేదవానికి సొంత ఇల్లు అనేది కళ. సొంత ఇంట్లో ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాంటిది మనం గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 30 లక్షల ఇల్లు తెలంగాణలో ఆ రోజుల్లోనే 2004లోనే ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కానీ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఒక్క ఇల్లు కట్టలేదు. ఆయన మాత్రం ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కొడుకు బిడ్డ ఇల్లు కట్టుకున్నాడు తప్ప పేదవానికి ఒక్క ఇల్లన్నా కట్టినా ఇక్కడున్న అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. అందుకనే ఈరోజు 6 గ్యారంటీల్లో ముఖ్యమైన గ్యారంటీ శ్రీరాముని పాదాల వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం, ఎమ్మెల్యేలం ఈ 5 ఏళ్ళ పేద ప్రజల కోసం పనిచేస్తాం. మీ అందరికీ కూడా చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రితో పాటు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ, ఇప్పుడే యాదాద్రి లక్ష్మీనరసింహని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహని దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన భద్రాచలం ఇన్ఛార్జ్ మినిస్టర్, ఖమ్మం జిల్లా మినిస్టర్గా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం. ఇక పోతే ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 40 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చి ఇలా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకుంటున్నాం, బస్సులలో ఉచితంగా పోతున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మళ్ళా ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలంటే తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ బలరాం నాయక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, గతంలో ఒకటి చెప్తున్న చివరిగా మన గవర్నర్ గారు ఉండే పెద్ద మనిషి, ఆయన కాళేశ్వరం డ్యామ్ కడతప్పుడు ఆయనని సీఎం కేసీఆర్ గారిని కాళేశ్వరం రావు అని పెట్టిండు. ఆఖరికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాళేశ్వరరావు అయింది. ఆ పార్టీ రోజు రోజు ఖాళీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా 13-14 సీట్లు మీరు ఆశీర్వదించండి. ఇంకా మంచి పనులు చేస్తూ 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇందిరమ్మ పథకం లాంచ్ చేస్తున్న మా ప్రభుత్వానికి ప్రజలు పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.